గా జగన్ గారి వ్యాఖ్యలకి శాంతి స్వరూప్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అశ్లీలంగా డాన్స్ వేస్తున్నారు ఇదంతా కూడా. దీని మీద మీ కామెంట్ ఏంటి? అసలు ఆ విధంగా వేస్ట్ అంటారా, ఎవరు స్వేచ్ఛ వాళ్ళదంటారా, ఏంటి? అది ఎలాగంటే మొన్న సంక్రాంతి సంబరాల్లో కాకినాడలో ఒక ఈవెంట్ జరిగిందండి. కాకినాడలో ఈవెంట్ జరిగితే ఏంటంటే ఆ సంబరం చూడడానికి, ఆ ఈవెంట్ చూడడానికి అయితే చాలామంది హాజరయ్యారు. అయితే అదే సమయంలో శాంతి స్వరూప్ జబర్దస్త్ నుంచి లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళారు. అయితే అక్కడ దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే అని ఒక ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొంచెం శాంతి స్వరూప్ అనే యాక్టర్ కమెడియన్ కొంచెం బయట స్టేజ్ మీద డ్యాన్స్లు వేయించారు సరదాగా. అంటే అక్కడ ఉన్న ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటుందని ఉద్దేశంతో జబర్దస్త్ యాంకర్ ఏం చేస్తుందంటే అదే ఆర్టిస్టు తిరుమల ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీద తీసుకొచ్చి డ్యాన్స్లో వేయించింది. అయితే దాని నిమిత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇలాగా మొన్న అరవి శ్రీనివాస్ రైల్వేకోడు ఎమ్మెల్యే అరవి శ్రీనివాస్ గారు విషయం చెప్తూ ఇంకెలాగా జనసేనలో ఉండేవాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంతేనా, వీళ్ళకి సిగ్గుగా ఇంకేం ఉండదు, ఈ వీళ్ళకి వీళ్ళు అశ్లీలంగా డ్యాన్స్లు వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళతో, ఇదేనా వీళ్ళకి మర్యాద, ఇదేనా వీళ్ళ సంస్కారం, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళనే ప్రవర్తిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అయితే ఏంటంటే దానికి శాంతి స్వరూప్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చారు. ఏమంటే అక్కడ నేను ఆడదాన్ని కాదు, నేను ఒక ఈవెంట్ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఏంటంటే అక్కడ నేనే బలవంతంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పైకి తీసుకొచ్చాను స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కాసేపు నా కోరిక ప్రకారమే నేను డ్యాన్స్ వేయమంటే ఆయన వేశారు. ఆ విధంగానే జరిగిన తప్ప ప్రత్యేకంగా ఇదేం కాదు. అక్కడున్న ప్రేక్షకుల్ని లేదా వీక్షకుల్ని సరదాగా కాసేపు పెంచడం కోసం ఎమ్మెల్యే గారిని పైకి తీసుకొచ్చాను తప్ప నేను తీసుకురావడానికి కాసేపు నాతో డ్యాన్స్ వేశారు. అది ఆడవాళ్ళకి అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేదా సభ్యత లేకుండా వ్యవహరించడం కానీ ఏమీ లేదు. కేవలం నేను తీసుకొచ్చాను వచ్చారండి, నేను డ్యాన్స్ వేయమంటే నేను వేసారు అంతే తప్ప ఆయన పైకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించింది అయితే లేదని శాంతి పంపించింది మళ్ళీ అంతే. ఎవరు పడితే వాళ్ళ గురించి ఈ విధంగా కామెంట్ చేయడం ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? మరి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని కాదు, ఆయనకు అలాగ అందించారు చెప్పారు. ఎలాగంటే జబర్దస్త్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం అంటే జనసేనలో కానీ లేదా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళందరూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగోండి మన అరవి శ్రీధర్ అని అతను ఎలాగా, ఇప్పుడు కాకినాడలో అతను ఎలాగా, ఇంకొకళ్ళు ఎలాగా, ఎవరెవరో ఒక 4-5 పేర్లు చెప్పారండి. చెప్తే వినేస్తారా చూడుకోకుండా ఏం జరిగింది ఏంటి అని? అది ఇంకా ఆయన నాకు చూస్తారని అనుకోనండి. చూస్తే కనుక ఈ కాకినాడ విషయం ఆ ఎమ్మెల్యే గురించి అయితే చెప్పరు. ఒకవేళ నిజంగా ఆయన కరెక్టే చెప్పుంటే కనుక శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేదు. శాంతి స్వరూప్ ఎందుకంటే ఆవిడ కౌంటర్ ఇచ్చిందంటే ఆ విషయాలు ఆవిడ అతను కూడా బాధపడి ఉండాలి. అతనే యాక్చువల్లీ లేడీ గెటప్ వేస్తాడు కానీ అతను అంటే అయితే ఏంటంటే అతను కౌంటర్ ఇచ్చాడంటే అది వాస్తవం కాదండి. జగన్ గారు మీరు కూడా చూసుకోండి. అది కేవలం ఎమ్మెల్యే గారు నేను కేవలం పైకి తీసుకురావడం వల్ల ఆయన పైకి వచ్చారు, నేను డ్యాన్స్ వేయటం వల్ల డ్యాన్స్ వేశారు తప్ప అది నాతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ అశ్లీలంగా ఉండటం కానీ ఏమీ లేదు అని చెప్పారు.